అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎప్లాయెంట్ ట్యాంక్ నుంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో పెద్ద ఎత్తున మంటలు, అంతకన్నా పెద్ద ఎత్తున పొగ అక్కడ వ్యాపిస్తుంది. ఆకాశంలోకి వెళ్తుంటే ఆ మబ్బులు ఎక్కడ పొగెక్కడ అని మనం చూడాలి. అంత దట్టమైన పొగ పైకి వెళ్తుంది. సో పూర్తిగా మెట్రోకెమ్ ఫార్మా కంపెనీ పూర్తి ఒక్కసారిగా ఆ బిల్డింగ్ మొత్తం మంటలు అంటుకోవడం మనం చూస్తున్నాం. పరిసరాల్లో కూడా దట్టంగా పొగాలుముకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ టీమ్ స్పాట్కి చేరుకుంది, మంటలు ఆర్పేస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక్కడికి మా ప్రతినిధి ఖాజాని అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్లో మరింత సమాచారం. ఖాజా, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అక్కడ? సో ప్రమాదానికి గల కారణాలు ఏంటి ఏమైనా తెలుసా? ప్రస్తుతానికి మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది, పోలీసులు కూడా రంగంలో దిగారు. ఈ ఉదయం 6 గంటల సమయంలో కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్యాంకర్ నుంచి ఈ మంటలు చెలరేగి క్షణాల్లోనే భారీగా ఎగసిపడ్డాయి. దట్టంగా పొగ అలుముకుంది. ఈ పొగ మంటలు కిలోమీటర్ల వరకు బయట జనావాసాలకు కనిపించింది. దీంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళన గురయ్యారు. అయితే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతంలో వర్కింగ్ ప్లాంట్ కు కాస్త దూరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వేస్టేజ్ మెటీరియల్ అంతా ఆ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అందులో ఉన్న సాల్వెంట్స్ మండి ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే అక్కడ కార్మికులు ఎవరు పరిసర ప్రాంతాల్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టు అధికారులు భావిస్తున్నారు. ఇప్పుడే TV9 తో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కూడా మాట్లాడారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని చెబుతూ ఉన్నారు. రైట్ ఖాజా.